హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థాట్స్ బై అను. ఈరోజు మనం ఆవకాయ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు అన్నాన్ని తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక స్పూను ఆవకాయ పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయని ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయను తీసుకున్నాను. అలాగే పోపు దినుసులు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. పోపు దినుసుల్ని వేసేసుకుందాము. పోపు దినుసుల్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు పోపు దినుసులు ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి ఒక ఎండుమిర్చిని వేసుకుందాము. అలాగే కరివేపాకును వేసుకుందాము. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఆనియన్స్ని కొంచెం సేపు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చడి కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నాన్ని వేసేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ రైస్ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ థాట్స్ బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.